యా జర్నలిజం ని ముసుగులో వేషాలేస్తే తోలు తీస్తామంటూ చూస్తాను. ప్రసంగం అంతా పొలిటికల్ అంశాల చుట్టూ తిప్పిన రేవంత్ రెడ్డి చివరిలో మాత్రం కొంత ఉద్వేగానికి లోనారు. ఇటీవల ఓ యూట్యూబర్ వివాదాన్ని ప్రస్తావిస్తూ జర్నలిజం పేరుతో వెర్రి వేషాలేస్తే సహించేది లేదంటూ తీవ్రంగా హెచ్చరించారు. తనపై రాజకీయంగా విమర్శలు చేస్తే సహిస్తామని, కానీ వ్యక్తిగతంగా కుటుంబాల జోలికి వస్తే తాము తీవ్రంగా తీసుకుంటామని, బజార్లో బట్టలు ఇస్తామని, తోలు తీస్తామని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అసలైన జర్నలిస్టులు ఎవరో తేల్చాలని, అందుకు సంఘాలు చొరవ తీసుకోవాలని, ఆ మేరకు తమ మంత్రులు కూడా రంగంలోకి దిగుతారని తెలిపారంటూ చూస్తాను. సో ఒకటి, నేను ప్రభుత్వాన్ని ఒక డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు మంత్రులకు సంబంధించినటువంటి ఒక ఉపసంఘం ఏర్పాటు చేయండి, క్యాబినెట్ సంబంధించిన కమిటీని ఏర్పాటు చేయండి. జర్నలిస్ట్ సంఘాలు ఉన్నాయి, డిజిటల్ మీడియాకి సంబంధించిన జర్నలిస్ట్ సంఘాలు కూడా ఉన్నాయి. ఏవైతే రికగ్నైజ్డ్ డిజిటల్ సంబంధించిన ఉన్న జర్నలిస్ట్ సంఘాలు వారితో సంప్రదింపులు జరపండి. అదేవిధంగా ఈరోజు సమాజంలో జర్నలిజాన్ని ఈరోజు గౌరవించే స్థాయిలో కొంతమంది వ్యక్తులు, సీనియర్ జర్నలిస్టులు, పాషం యాదగిరి లాంటి వాళ్ళు కావచ్చు, ఎంతోమంది సీనియర్ కె శ్రీనివాస్ లాంటి వాళ్ళు, చాలా మంది జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళతో కూడా ఇటు క్యాబినెట్ సబ్ కమిటీ కావచ్చు, లేకపోతే వాళ్ళను ఒక కమిటీ వేయండి. ఆ కమిటీ వేసి అందులో మంత్రులను పెట్టండి, సీనియర్ జర్నలిస్టులను పెట్టండి. అదేవిధంగా డిజిటల్ మీడియా నుంచి కూడా ఒక 2-3 రిప్రజెంటేటివ్లు పెట్టేసి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎవరెవరు జర్నలిస్టులు, ఏ ఛానల్ గుర్తిస్తాం, వాటి యొక్క క్రెడిట్, వాటి యొక్క హిస్టరీ ఏంది, అందులో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, వాటికి సంబంధించిన డీటెయిల్స్, వాటి ఆఫీస్ ఎక్కడ, ఇవన్నీ కూడా డీటెయిల్స్ కనుక తీసుకొని మీరు రికగ్నైజ్ కనుక చేస్తే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తాం, బరాబర్ సపోర్ట్ చేస్తాం. ఆ యొక్క కమిటీ వేయమని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మీరు ఏ ఛానళ్లను గుర్తించాలో వద్దా అనే దాంట్లో ఇటు మంత్రుల నుంచి కావచ్చు, లేకపోతే సమాజంలో జర్నలిజంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో, చాలా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మీరు ఎవరెవరు జర్నలిస్టులు ఏంది అనే దానిలో గుర్తించండి అని చెప్పేసి కూడా కోరుతాను. అదే మాకు కావాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం.